ఎందుకు అట్లా జరిగిందో కానీ అది ఎందుకు అది కూడా ఆకట్టుకోలేదు అంత. చివరిగా కేసీఆర్ స్పీచెస్ 23 ఎలక్షన్ లో అంతగా ఆకట్టుకోలేదు. జనరల్ స్పీచ్ పాయింట్స్ మీరు ఇస్తారు కదా, ఏంది కారణం? 23 ఎలక్షన్స్ లో ఓటమికి ఇది కూడా ఒక కారణం. చాలా అట్రాక్టివ్ గా మాట్లాడతారు కేసీఆర్. మన ప్రెస్ మీట్ లో కూడా బాగా మాట్లాడారు సార్, మన జీవన్ రెడ్డి సభలో బాగా మాట్లాడారు, ప్రెస్ మీట్ లో బాగా మాట్లాడారు. 23 ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్స్ మాత్రం ఆకట్టుకోలేదు అనేది ఉంది. ఫస్ట్ ఒకటి ఏంటంటే భరత్ గారు స్పీచ్ పాయింట్స్ నేను ఇస్తాను అని అంటే మేము మాట్లాడుతున్న ఆయన పిలుస్తారు, మేము మాట్లాడుతున్న క్రమంలో ఆయన రకరకాల విషయాలు చెప్తూ పోతారు. లైన్ ఆయనే డెవలప్ చేస్తారు, ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఆయనవే. ఆయన అలా మాట్లాడుతున్నప్పుడు నేను నోట్ చేస్తాను, దాన్ని ఒక ఆర్డర్లో పెట్టడం కానీ అది కానీ చేయటం. కొన్నిసార్లు ఏమన్నా గిట్లా అంటే బాగుంటుంది కదా సార్ ఇది చెప్తాం. ఆయన ఇప్పుడు ఆయనకున్న రాజకీయ పరిపక్వత నాకు లేదు. తర్వాత ఆయన అద్భుతమైన ఉపన్యాసకుడు. నేనేమంటారు, దేశంలో బెస్ట్ ఆరేటర్లలో ఒకటి కాదు, ఒకటి నేనైతే దేశంలోనే బెస్ట్ ఆరేటర్ అంటాను. జగన్ గొప్ప ఆరేటర్ కాదు, నరేంద్ర మోడీ కూడా రొటీన్ అయిపోయినాయి. అవును అంటే ఒకటి ఆయన అవసరమైతే సామాన్యులకు నచ్చేలాగా మళ్ళీ పండిత భాషలో మాట్లాడగలడు, చక్కటి ఇంగ్లీష్ లో మాట్లాడగలడు, ఇవన్నీ ఉన్నాయి ఆయనకు. అయితే భావజాల వ్యాప్తి కేసీఆర్ చేసినంత ఎవరు చేశారు? ప్రతి ఒక్కరు కూడా ఆ లాంగ్వేజ్ అంతే కదా, బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటాం, ఆ కాన్సెప్ట్ కాలితో ముళ్ళు గుచ్చితే పంటితో తీస్తాం, ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతారంట. భావజాల వ్యాప్తి, ఆ వర్డ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడతారంట. పొట్ట కొట్టే వాళ్ళు పొట్ట కొట్టే వాళ్ళకే మాకు ఇబ్బంది కానీ పొట్ట ఊటి కోసం వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కాదు. గోంగూర లేకపోతే ఏది ఆనపకాయ సొరకాయ తెలంగాణ దగ్గర, ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారంటే కేసీఆర్ దగ్గర. అంటే ఇప్పుడు ఒకటి ఏముంటుందండి సార్, ఉపన్యాసం కూడా ఒక సృజనాత్మకమైన విషయం, దానికి కొంత హోంవర్క్ ఇవన్నీ బాగా అవసరం. ఇది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి ఏమైపోయిందంటే ఇటు శాఖలు, సమన్వయము, ఆయన ఎదుర్కొన్న ఛాలెంజెస్ పెద్దవి భరత్ గారు. మొట్టమొదటి రాగానే ఆర్థిక వ్యవస్థను అంతా చక్కదిద్దాలి, అసలు ఏం అర్థం కాదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కరోనా సమయంలో కేసీఆర్ మాట్లాడుతారంటే 2-3 లక్షలు 10 లక్షల మంది ప్రెస్ మీట్లలో మాట్లాడారు. కొంచెం 22-23 తర్వాత ఉపన్యాసాలకు వచ్చారు కదంటే ముఖ్యమంత్రికి మర్యాద కదా. ఈయనకు లేదనుకోండి, ఈయన సంగతి వేరు, ఈయన మర్యాద అన్నదానికి ఈయన డిక్షనరీలో అది లేదనుకోండి. కానీ ఆయన సభ్యత, మర్యాద, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనే దృష్టితోని ఎక్కువ కాన్షియస్ అయిపోతాం ఆ స్థానానికి ఉండే ఇదితోని. అదొక కారణం. అప్పుడు అందరు అదే వాడి కావాలి, ఆ వేడి కావాలి అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొద్దిగా కష్టం కదా. ఈయనకేందంటే ఈయనకి ఇంకో రకంగా ఉన్నప్పుడు కూడా సన్నాసి దద్దమ్మ చవట కిషన్ రెడ్డిని రండా అని అన్నారు, అదేం అనకేం లేరు. అంటే ఇప్పుడు కదాచిత్గా అనటం వేరు, ఎప్పుడన్నా ఒకసారి అనటం వేరు. బట్ ఇప్పుడు అదే పనిగా అట్లా అన్నప్పుడు చప్పట్లు కొడతారు. ఇక్కడ విషయం ఏంటంటే కొన్నిసార్లు సభలో కొన్ని ఆయన కూడా హైలైట్ అయినాయి, ఆడోడు ఈడోడు మోపైనారు అంటే అది డిస్టర్బెన్స్. అంటే ఆయనలో మా బ్యూటిఫుల్ తెలంగాణ ఇది ఉంటది కదా, ఆ మాండలికపు కమ్మదనం ఉంటది కదా, దానివల్ల అవి అద్భుతంగా అనిపించాయి. అంటే జెన్జీకి, కొత్త జనరేషన్ కి వీళ్ళు చాలా మారిపోయారు. అంటే ఈ భాషకు దూరం అవుతున్నారు. ఎక్కువ అర్బన్ బేస్డ్ యూత్ ఏంటంటే దాన్ని వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. ఏదో మాతో పోటీ చేయడం అంటే మైసమ్మ దగ్గర మేకపోతుని కట్టేసినట్టే ఆయన అన్నా కానీ, ఏదో మన పోషమ్మ నెత్తి ఏదో అది కొడితే పొడుగోడు నెత్తి పోషమ్మ కొడితే, పొట్టోడు నెత్తి పొడుగోడు కొడితే పొడుగోడు నెత్తి పోషమ్మ కొట్టింది, ఇటువంటి అన్నీ కూడా ఇవన్నీ బాగా ఆకర్షించాయి, యూత్ని బాగా అప్పుడు ఆకర్షించాయి. తర్వాత వచ్చేసరికి మర్యాదపూర్వకమైన భాషలోకి వచ్చేటప్పటికి ఏమైందంటే మారిపోద్దండి. మనం కొంచెం బహువచనాలు వాడాలి, అండీలు అనాలి, ఇవ్వనాలి, అవ్వనాలి. ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కొంచెం కాన్షియస్ అవటం వల్ల అది కొంచెం ఇది ఇబ్బంది వచ్చింది. ఆయన మొన్నటి ఎలక్షన్లో కూడా ఆయన ఏమనుకున్నాడంటే శత్రుపక్షం మీద దాడి కంటే నా అభివృద్ధిని నేను చెప్పుకుంటే సరిపోతుంది అని అనుకున్నాడు ఆయన. అంటే ప్రజల మీద నేను చేశాను చాలా, నేను గెలుస్తా అనే ఒక నమ్మకంలో ఉన్నాడు ఆయన. దానివల్ల అంటే నాకేంది, నేను గెలిపించకపోతే పోయి రెస్ట్ తీసుకుంటాను కూడా అన్నారు. అది కాన్ఫిడెన్స్ అది ఆయనకి. ఎందుకంటే నేనంత చేసినా, నేనంత రిలీఫ్ ఇచ్చిన ప్రజలకి కనుక నాకు డెఫినెట్ గా ఓటేస్తాను, నాకు రైతులు వేస్తారు, వీళ్ళు వేస్తారు అనేది ఉంది. బట్ కొన్ని గ్యాప్స్ ఆయన పసిగట్టడంలో కొంత వెనకబడ్డాం. ఒకవేళ థర్డ్ టర్మ్ వచ్చింది అనుకోండి బీఆర్ఎస్ కు 2028లో, ఏంటి సాంస్కృతిక పరంగా, సినిమా పరంగా, లేకపోతే భాష పరంగా డెఫినెట్గా ఎజెండా ఉండింది. ఇప్పుడు నేను కొన్ని డిస్క్లోజ్ చేయను, నేను శత్రువులకి ఇప్పుడు ఒక అదేంది ఇవ్వదలుచుకోలేదు, కానీ చాలా ఉండిందండి ఆయన మనసులో, చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రతిపాదనలని నేను
చెప్పలేను ఇప్పుడు అది. థ్యాంక్ యూ దేశపతి శ్రీనివాస్ గారు. చాలా నార్మల్ గా ఇంటర్వ్యూ అంటే సార్ డిఎన్ఏ అంటే హాట్ గా డిస్కషన్స్ ఉంటాయి. చాలా కూల్ గా మీరు లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా పాటలు పాడి మరొకసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ దేశపతి శ్రీనివాస్ గారు. ఇది ఇవాళ డిఎన్ఏ. స్టేట్ టు జీ తెలుగు న్యూస్. ఉద్యమ సమయంలో తెలంగాణ